ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ న్యూజిలాండ్లో తెలుగు అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు అని నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేనైతే చాలా బాగున్నానండి. అండ్ న్యూజిలాండ్లో 0 కేసెస్ అండ్ నో యాక్టివ్ కేసెస్ ఆఫ్ కరోనా అన్నమాట ఇక్కడ. సో ఇక్కడ అంతా నార్మల్ అయిపోయింది. నన్ను చాలామంది ఇన్స్టాగ్రామ్లో అడిగారు మీ దగ్గర ఎలా ఉంది అనేసి. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అండి ఇక్కడ. అండ్ ఇవాళ మన వీడియో వచ్చేసి కరెన్సీ మీద, లైక్ న్యూజిలాండ్లో కరెన్సీ ఎలా ఉంటాయి, ఆ కరెన్సీని ఏమని పిలుస్తారు, లైక్ మనకు క్యూరియాసిటీ ఉంటుంది. ఇండియాలో రూపీస్ ఉంటాయి కదా, వేరే కంట్రీస్లో ఏముంటాయి, అవి ఎలా ఉంటాయి, మనలానే వాళ్ళకి నోట్స్ ఉంటాయా, ఏముంటాయి అనే ఆ క్యూరియాసిటీ ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ మా మదర్ కూడా నన్ను అడుగుతారండి, మీ డాలర్స్ చూపి ఒకసారి అనేసి. అలాగే చాలామందికి చూడాలని ఉంటుంది కదా, సో అందుకనే ఈ వీడియో అన్నమాట. ఇక్కడ కరెన్సీ ఎలా ఉంటుంది అంటే డాలర్స్ ఉంటాయండి. ఒకప్పటి కాలంలో ఇక్కడ కూడా పౌండ్స్ ఉండేవి, బట్ తర్వాత డాలర్స్కి కన్వర్ట్ చేశారు. ఒకప్పుడు దీన్ని కివీ డాలర్ అంటూ ఉండేవాళ్ళు, బట్ తర్వాత దీన్ని నార్మల్ న్యూజిలాండ్ డాలర్స్కి అని నేమ్ మార్చేశారు. అండ్ ఇక్కడ కాయిన్స్ ఉంటాయి, అలాగే నోట్స్ ఉంటాయండి. కాయిన్స్ వచ్చేసి 10 cents, 20 cents, 50 cents, $1, $2. నోట్స్కి వచ్చేసి $5, $10, $50 అండ్ $100. సో మీకు ఇప్పుడు ఒక్కొక్క డాలర్ ఎలా ఉంటాయి, వాటి స్పెషాలిటీ ఏంటి అనేది కూడా చెప్తాను. అండ్ ఇంకొక విషయం వచ్చేసి, ఇంకొక స్పెషాలిటీ ఉంది, మీరు వీడియో లాస్ట్ వరకు చూడండి. సో మీకు ఆ స్పెషాలిటీ ఏంటో తెలిసిపోతుంది న్యూజిలాండ్ కరెన్సీ గురించి. సో చూసేద్దామా ఇక్కడ నోట్స్ ఎలా ఉంటాయి, కరెన్సీ ఎలా ఉంటుంది, లైక్ దీని స్పెషాలిటీ ఏంటి అనేది. సో లెట్స్ స్టార్ట్. కరెన్సీ విషయంకి వచ్చేస్తే ఫస్ట్ మీకు నేను కాయిన్స్ చూపిస్తానండి, కాయిన్స్ ఎలా ఉంటాయి అనేది. దిస్ ఈజ్ లైక్ 10 cents. సో 10 cents ముందేముంటుంది, వెనకేముంటుంది అనేది మీరు ఒకసారి మంచిగా చూసేయండి. ఇది వచ్చేసి 10 cents. మీకు 10 cents మీద ఫ్రంట్ ఏం కనిపిస్తుంది అంటే ఇది ఒక మౌరీ కల్చర్ వాళ్ళదండి. ఇది క్రేవ్డ్ హెడ్ అంటారు దీన్ని. మనకి ఇండియాలో 10 పైస్ ఎలాగో ఇక్కడ 10 cents అలాగా. వెనుకకు వచ్చేస్తే మన క్వీన్ ఎలిజబెత్ ఫోటో ఉంటుంది. ఇది 10 cents వచ్చేసి దీని ఫ్రంట్ అండ్ బ్యాక్. నెక్స్ట్ దిస్ ఇస్ 20 cents. $20 వచ్చేసి ఇది నికెల్ ప్లేటెడ్ స్టీల్ అండి. మీకు ఫ్రంట్ సైడ్ వస్తే ఇది కూడా ఒక మౌరీ లాంటి స్టాచ్యూయే, వాళ్ళ కల్చర్కి సంబంధించిన స్టాచ్యూ లాంటిది. వెనుకకు వచ్చేస్తే మళ్ళీ క్వీన్ ఎలిజబెత్ II ఆమెదే ఉంటుంది. ఇది 20 cents. దిస్ ఇస్ 50 cents. 50 cents వచ్చేసి ముందు వచ్చేసరికి ఒక షిప్ లాంటిది ఉంటుందండి. అండ్ దిస్ ఇస్ నార్మల్ స్టీల్ కాయిన్. వెనకకు వచ్చేసి మాత్రం క్వీన్ ఎలిజబెత్ ఫోటో ఉంటుంది. 250 cents కలిపితే $1. సో ఇప్పుడు $1 ఈక్వల్ టు మన ఇండియన్ కరెన్సీలో 50 రూపీస్ అండి. లైక్ అది ఫ్లక్చువేట్ అవుతుంది, 48, 49, 50 ఇలా ఫ్లక్చువేట్ అవుతూ. ఇది వచ్చేసి $1. మీకు ఫ్రంట్ వచ్చేసి మీకు కివీ బర్డ్ ఉంటుంది $1కి. అండ్ దానికి రివర్స్లో వచ్చేసి మీకు క్వీన్ ఎలిజబెత్. నార్మల్ కాయిన్స్ అన్నిటికీ వెనక క్వీన్ ఎలిజబెత్తే ఉంటుందండి, లైక్ ఆమె క్వీన్ కదా. అండ్ నెక్స్ట్ $2కి వచ్చేసి మీకు ఫ్రంట్కి వచ్చేసరికి మిస్టిల్ టో అనే ఒక బర్డ్ ఉంటుంది. $2 అని రాసి ఇండికేట్ చేసి ఉంటుంది అండ్ స్మాల్ డిజైన్. వెనకకు వచ్చేసి నార్మల్లీ నేను చెప్పాను కదా కాయిన్స్ అన్నిటికీ క్వీన్ ఎలిజబెత్ ఉంటుందండి. $2 తర్వాత మనకి $3, $4 అనేవి ఉండవు. డైరెక్ట్ మనకి $5 అనే ఒక నోట్ ఉంటుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇవన్నీ కాయిన్స్ 10 cents, 20 cents, 50 cents, $1, $2. మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ చూపిస్తాను. మీరు ఫ్రంట్ చూస్తున్నట్టయితే ఇంతకుముందు చెప్పాను కదా 10 centsకి వచ్చేసి మౌరీ సింబల్, 20 centsకి కూడా మౌరీ సింబల్, 50 centsకి వచ్చేసి షిప్, 4 centsకి ఒక బర్డ్ అండ్ $2 మీద ఒక బర్డ్. అండ్ ఇవి వచ్చేసి రివర్స్ ఆఫ్ కాయిన్స్. అన్నిటి మీద మ్యాక్స్ క్వీన్ ఎలిజబెత్ ఫోటో ఉంటుందని చెప్పాను కదా, అలాగే అన్నిటి మీద క్వీన్ ఎలిజబెత్ ఫోటో ఉంటుంది.
ఇవన్నీ వచ్చేసరికి కాయిన్స్. ఇవన్నీ కాయిన్స్ అండి. కాయిన్స్ అంతే, ఓన్లీ 5 ఉంటాయి. దట్ ఈస్ 10 cents, 20 cents, 50 cents, $1 అండ్ $2 అంతే అండి. ఒకప్పటి కాలంలో 1 cents, 2 cents కూడా ఉండేవండి, ఇప్పుడైతే లేవు. ఇప్పుడైతే ఓన్లీ ఇవే ఉన్నాయి. నెక్స్ట్ కమింగ్ టు ద నోట్స్. ఇక్కడ నోట్స్ ఎలా ఉంటాయి అంటే ఇలా ఉంటాయి. ఇవి కూడా 5 ఉంటాయి. అండ్ ఇట్ చూసారా వెరీ కలర్ఫుల్ కదా, కలర్ ఉన్నాయి. $5 వచ్చేసి ఆరెంజ్ కలర్, $10 వచ్చి బ్లూ కలర్, $20 ఇన్ ద గ్రీన్ కలర్, $50 ఇన్ ద పర్పుల్ కలర్ అండ్ $100 వచ్చేసి రెడ్ కలర్. సో ఇలా కలర్ వేరియంట్స్తో ఉన్నాయి. సో డిస్టింగ్విష్ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మీరు చూసేయండి, ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క స్పెషాలిటీ ఉంది వీటిలో. దిస్ ఈజ్ లైక్ $5. $5 వచ్చేసి ఆరెంజ్ కలర్లో రిప్రజెంట్ చేస్తారు. మీరు చూస్తున్నట్టయితే అక్కడ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ న్యూజిలాండ్ అని రాస్తుంది. టీపోట్ మత అంటే ద సేమ్ వర్డ్ ఇన్ మౌరీ లాంగ్వేజ్ అనమాట. ఒక పర్సన్ కనిపిస్తున్నారు కదా, అతని పేరు సర్ ఎడ్మండ్ హిల్రే. ఇక్కడ మౌంట్ ఎవరెస్ట్ ఫస్ట్ ఎక్కిన అతను అనమాట. సో అతను రిప్రజెంట్ చేయడానికి అది పెట్టారు. ఇక్కడ ఒక బర్డ్ కనిపిస్తుంది, ఒక స్మాల్ మౌంటైన్ అండ్ $5 అనేది రిప్రజెంట్ చేస్తున్నారు. వెనకకు వచ్చేస్తే మనకి ఒక ఎల్లో ఐడ్ పెంగ్విన్ అండి అది. అలాగే ఒక క్యాంబెల్ ఐస్లాండ్ అనే ఒక ప్లేస్ పిక్చర్ అంతా ఒక చిన్న ఫ్లవర్స్ అండ్ $5 అని రిప్రజెంట్ చేస్తుంది. అండ్ ఇది వచ్చేసి బ్యాక్గ్రౌండ్. ఇది $10. ఇది వచ్చేసి $10. మనకి $10 మీద $10 అని రిప్రజెంట్ చేస్తున్నారు. అలాగే ఒక బ్లూ డక్ ఉంది. అండ్ వచ్చేసి ఒక రివర్స్ సీన్ మీకు ఒకటి కనిపిస్తుంది అటు సైడ్కి. అండ్ స్మాల్ లీవ్స్తో చేశారు. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి ఈమె ఒక పొలిటీషియన్ అండి. ఈమె పేరు వచ్చేసి కేట్ షెపార్డ్. అండ్ మీకు అక్కడ ఒక ఫ్లవర్ కనిపిస్తుంది కదా, అటు అది వైట్ క్యామిలా ఫ్లవర్స్ అనమాట. అండ్ ఒక $10 అని మంచిగా నీట్గా రిప్రజెంట్ చేస్తున్నారు నోట్ పైన. ఇది $20. $10 అయిపోగానే మనకి $15 అలా ఏముండవు, $20 ఉంటుంది. అండ్ దిస్ కమ్స్ విత్ అ గ్రీన్ కలర్. మీకు ఫ్రంట్ చూస్తున్నట్టయితే క్వీన్ ఎలిజబెత్ ఫోటో ఉంది. అలాగే వెనక న్యూజిలాండ్ పార్లమెంట్ పిక్చర్స్ అన్నీ మనకు కనిపిస్తున్నాయి. మన నోట్స్ మీద ఎలాగైతే ఉంటాయో వీళ్ళ నోట్స్ మీద కూడా అలా రిప్రజెంట్ చేసుకున్నారు. వచ్చేసి అక్కడ ఒక మీకు బర్డ్ కనిపిస్తుంది. ఆ బర్డ్ నేమ్ వచ్చి న్యూజిలాండ్ ఫాల్కాన్. అండ్ అలాగే వెనక మీకు కనిపించే సీనరీ మొత్తం న్యూజిలాండ్ ఆల్పైన్ సీన్ అండి. అది సీనరీ ఫోటో ఉంది. మనకు $20 నీట్గా రిప్రజెంట్ చేస్తున్నారు. $50. ఇది వచ్చేసి $50. $20 తర్వాత మధ్యలో ఏం నెంబర్స్ ఉండవు, మనకు డైరెక్ట్ $50 ఉంటుంది. $50 వచ్చేసి మనకు పర్పుల్ కలర్లో రిప్రజెంట్ చేస్తున్నారు. దానిపైన ఒక పర్సన్ ఉన్నారు, ఆయన పేరు సర్ ఎర్పెనా నగాటా. అండ్ ఈయన కూడా ఒక పొలిటీషియన్ అండి. అండ్ మనకు వెనక ఒక హౌస్లా కనిపిస్తుంది కదా, అది పోర్గొనీ మీటింగ్ హౌస్. రివర్స్లో వచ్చేస్తే ఒక బర్డ్ కనిపిస్తుంది కదా, అది వాల్టెడ్ క్రో అంటారు. అండ్ మీకు వెనక ఒక సీన్ కనిపిస్తుంది చూడండి, బోర్డ్ లీఫ్ ఫారెస్ట్ సీన్. ఇక్కడ వీళ్ళకి సీన్స్ ఏంటంటే ఇవన్నీ హిస్టారికల్ ప్లేసెస్ వాళ్ళకి. సో అందుకే అవి వాళ్ళ నోట్స్ పైన రిప్రజెంట్ చేసుకున్నారు. $100. ఇదే ద హైయెస్ట్ డాలర్ అండి న్యూజిలాండ్లో, దట్ ఈస్ $100. ఇది వచ్చేసి ఫ్రంట్. మీకు అక్కడ ఒక పర్సన్ కనిపిస్తున్నారు కదా, ఆయన పేరు లార్డ్ రూత్ఫర్డ్ నెల్సన్. మన బుక్స్లో ఫిజిక్స్, ఫాదర్ ఆఫ్ ఫిజిక్స్ అని చదువుతూ ఉంటాం కదండి, ఆ పర్సన్ ఇతని. హీ వాజ్ బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ న్యూజిలాండ్. మనం చిన్నప్పుడు బుక్స్లో ఈయన గురించే చాలాసేపు చదువుకొని ఉంటాము. అండ్ హీ వాజ్ మనకు అక్కడ కనిపిస్తుంది ఏంటంటే వెనక ఒక కాయిన్లా కనిపిస్తుంది కదా, అది నోబెల్ ప్రైజ్ మెడల్ అనమాట. న్యూజిలాండ్కి వచ్చిన మెడల్ని అండ్ ఆయనకు వచ్చిన మెడల్ని వాళ్ళు అక్కడే పెట్టారు. అండ్ వెనకకు వచ్చేసి ఇది ఎల్లో హెడ్ బర్డ్ అండి. అండ్ బీచ్ ఫారెస్ట్ సీన్ ఉంది వెనక. ఇంతకంటే పెద్ద డాలర్ అనేది ఏముండదు. $100 ఇది హైయెస్ట్ డాలర్ ఇన్ న్యూజిలాండ్. లీస్ట్ వచ్చేసి 10 cents అయితే హైయెస్ట్ వచ్చేది $100. ఇక్కడ ఒకసారి అన్ని డాలర్స్ని ఫ్రంట్ సైడ్ చూసేయండి. $5, $10, $50, $20 అండ్ $100. ఫ్రంట్ సైడ్ చూసేసాం కదా, ఒకసారి బ్యాక్ సైడ్ కూడా చూసేద్దాం. మీరు చెప్పినవి అన్నీ ఒకసారి ఉన్నాయా లేవా చూసుకోండి. అన్నిటిపైన బర్డ్స్ కామన్గా ఉన్నాయి అండ్ ప్లేసెస్ పిక్చర్స్ కూడా కామన్గా పెట్టారు. గ్లాన్స్ లుక్ ఆఫ్ ఆల్ 10 cents, 20 cents, 50 cents, $1, $2, $5, $10, $50, $20 అండ్ $100. సో ఇవ్వండి డాలర్స్ అండ్ కాయిన్స్.
ఒక స్పెషల్ విషయం చెప్తా అన్నాను కదా, ఏంటి అని చూస్తున్నారా? ఇవి ఏంటంటే ఇవి పేపర్ నోట్స్ కావండి, దీస్ ఆర్ లైక్ పాలిమర్ నోట్స్ అన్నమాట. ఈ నోట్స్ అనేవి చిన్నగవు అండ్ కాలవు కూడా. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో డిమానిటైజేషన్ అయినప్పుడు చాలామంది ఈ నోట్స్ అనేవి కాలబెట్టారు. అవి ఎటు యూజ్ అవ్వలేదండి, లైక్ పూర్ పీపుల్కి కానీ మనీ లేని వాళ్ళకి ఎవరికి యూజ్ అవ్వలేదు. ఆ బ్లాక్ మనీ మొత్తం పోయాయి. ఇది ఏంటంటే పేపర్ని ఎక్కువ యూజ్ చేయొద్దు అని ఒక కాన్సెప్ట్తోని పాలిమర్ నోట్స్ అనేవి వచ్చాయి. లైక్ చాలా కంట్రీస్లో ఇప్పుడు పాలిమర్ నోట్సే యూజ్ చేస్తున్నారు. ఇవి కాలవండి అండ్ చిన్నగవు అండ్ మీరు ఒకవేళ క్రష్ చేసినా మళ్ళీ నార్మల్కి తీసుకురావచ్చు. దీస్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ ద పాలిమర్స్ అనమాట. నాట్ ఈవెన్ ద న్యూజిలాండ్ అండి, లైక్ సింగపూర్ అండ్ డిఫరెంట్ కంట్రీస్లో కూడా ఇప్పుడు పాలిమర్ నోట్సే యూజ్ చేస్తున్నారు. అండ్ ఇంతకుముందు న్యూజిలాండ్లో కూడా నార్మల్ పేపర్ నోట్సే ఉండేవి. ఫ్రమ్ 1999 దే ఆర్ యూజింగ్ పాలిమర్ నోట్స్. సో మీకు ఎలా అనిపించింది ఈ వీడియో? మీరు ఏమైనా కొత్త విషయం నేర్చుకున్నారా? మీకు ఈ నోట్స్ ఇక్కడ గురించి తెలుసుకున్నప్పుడు మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూసినట్టయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. స్టే ట్యూన్ ఫర్ మై నెక్స్ట్ వీడియోస్. అండ్ till the time, everyone be safe and bye.